రాష్ట్రంలో విద్యార్థి సంఘం నేతలపై రౌడీ షీట్లను ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. విద్యార్థులకు, యువజనులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతూ రౌడీ షీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొట్రేష్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్ర, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, వైఎస్ఆర్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు మదన్ మోహన్, జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర, ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్, ఏఐఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన నడుస్తుందా లేదంటే నారా లోకేష్ తీసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు మేము అడగటం లేదు, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని, ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థి యువజన సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురండి అన్న నారా లోకేష్ నేడు సమస్యలు ఉన్నాయని ప్రశ్నిస్తున్న నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హనుమంతు, మంజు, చందు, ఉమా మహేష్, సమీర్, నాని, రాకేష్, ధనుంజయ, శ్రీనివాసులు, ఆనంద్, ఉస్మాన్, సాయి, నవీన్ రెడ్డి, విజయ్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి, కైలాష్, సుధీర్ రెడ్డి, ఫయాజ్, హరీష్, మెహరాజ్, చరణ్, నవీన్, లోకేష్, శేఖర్, తేజు, బాను, ఇమ్రాన్, జగన్, సాయి, జాషువా, శివ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి యువజన నాయకులపైన పెట్టినటువంటి రౌడీ షీట్ను ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ, లేదంటే మీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు కానీ, లేదంటే 25 మంది ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఈరోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి పైన అక్రమ కేసులు వందల కొద్ది పదుల సంఖ్యలో కేసులున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క నాయకుల పైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయకోకుండా ఈరోజు ఏదైతే మీరు వైసీపీ గవర్నమెంట్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ హామీలు అమలు చేస్తామని చెప్పి విద్యార్థులకు, యువజనులకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఈరోజు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ మేము ఇంట్లో ఉన్నటువంటి మీ నారా లోకేష్కి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీలో మేము మాట్లాడడం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ నాయకుల పైన కేసులు నమోదు చేశారు. ఇదే గుంటూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడి పైన కేసు నమోదు చేసి జైలుకు పెట్టి రిమాండ్కు పంపారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అడిగితే ఏం కేసుకు సంబంధించి రిమాండ్ పెట్టారని అడిగితే మాకు పైన నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము రిమాండ్ పెడతామంటున్నారు. ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ కేసులన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్లకు విద్యార్థి యువజన సంఘాల నాయకులకు మహా అంటే మా పైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు ఉంటాయి. కానీ ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా పైన 27 కేసులు, 28 కేసులు అంటూ ఉన్నారు. ఆ 27 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేసి రాష్ట్రం నుంచి వైద్యులకి అవకాశం ఉంటుంది. కానీ మీరేమో ప్రజాప్రతినిధులు మీ పైన కేసులు నమోదు చేయరు, మీ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయరు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మంది ఎమ్మెల్యేలు కానీ,
లేదంటే 25 మంది ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈరోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి పైన అక్రమ కేసులు వందల కొద్ది పదుల సంఖ్యలో కేసులున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క నాయకుల పైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయకోకుండా ఈరోజు ఏదైతే మీరు వైసీపీ గవర్నమెంట్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ హామీలు అమలు చేస్తామని చెప్పి విద్యార్థులకు యువజనులకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఈరోజు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ మేము ఇంట్లో ఉన్నటువంటి మీ నారా లోకేష్కి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీలో మేము మాట్లాడడం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల పైన కేసులు నమోదు చేశారు. ఇదే గుంటూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడి పైన కేసు నమోదు చేసి జైలుకు పెట్టి రిమాండ్కు పంపారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అడిగితే ఏం కేసు సంబంధించి రిమాండ్కి పెట్టారని అడిగితే మాకు పైన నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము రిమాండ్కి పెడతామంటున్నారు. ఏఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ కేసులన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్లకు విద్యార్థి యువజన సంఘాల నాయకులకు మహా అంటే మా పైన 10 కేసులు 15 కేసులు 20 కేసులు ఉంటాయి. కానీ ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా పైన 27 కేసులు 28 కేసులు అంటూ ఉన్నారు. ఆ 27 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేసి రాష్ట్రం నుంచి వైద్యులకి అవకాశం ఉంటుంది. కానీ మీరేమో ప్రజాప్రతినిధులు మీ పైన కేసులు నమోదు చేయరు, మీ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయరు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటువంటి రౌడీ షీట్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు అణిచివేసేటువంటి ధోరణితో ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఎవరైతే విద్యార్థి యువజన సంఘాల పైన పెట్టినటువంటి రౌడీ షీట్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఈనాడు రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని అడిగితే ఇవాళ ఏఎస్ఎఫ్ ఏవైపు నాయకులపైన అక్రమ కేసులు పెడుతూ ఇవాళ ఏఎస్ఎఫ్ ఏవైపు నాయకులపైన అక్రమ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ అక్రమ రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళ విద్యార్థి యువజన సంఘాలు ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 ఉద్యోగాలు ఉన్నటువంటి వాలంటీర్లని కుటుంబాలని రోడ్డుకు పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని చెప్పేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి 3,60,000 ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి రకరకాల హామీలు మీరు యువగళం పాత్రలో ఎక్కడ ప్రతి పల్లెకి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు మీరు ఇచ్చినటువంటి 190 హామీలు ఉన్నాయి. వాళ్ళ 190 హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా ఒక్క హామీని కూడా అడిగితే వెంటనే దాదాపు వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి బైజూస్ కేసుని ఇవాళ వైసీపీ వాళ్ళే పెట్టలే, మీరేలా పెడతారండి? ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎక్కడ అరెస్టులు చేసినా కేసులు పెట్టినా కేవలం నోటీసులు మాత్రమే పరిమితమైతే మీరు మాత్రం ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఇవాళ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఏఎస్ఎఫ్ కావచ్చు, ఏవి కావచ్చు, సిపిఐ, సిపిఎం, వాళ్ళ విద్యార్థి ప్రజా సంఘాలు ఎన్ని ఉంటే అన్ని వాటిపైన
పీడీ యాక్ట్లు పెడుతున్నారు, ఈ రౌడీ షీట్లు కేసులు కడుతున్నారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో గంజాయిని వ్యతిరేకించినటువంటి యువకుడిని వాళ్ళ నిర్దాక్ష్యంగా చంపేసిన పరిస్థితులు ఉన్నాయి. చంపేసిన వ్యక్తులపైన నువ్వు ఎన్ని కేసులు కట్టావు, ఎన్ని రౌడీ షీట్లు కట్టావు, ఎన్ని పీడీ యాక్ట్లు కట్టావు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే మీరు విద్యార్థి సంఘాలపైన, ప్రతిపక్ష నాయకులపైన, ప్రజా సంఘాలపైన పెట్టిన కేసులను ఎత్తివేయాలి. లేకపోతే మీ ప్రభుత్వానికి చమరగీతం పాడతామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ప్రతి సంవత్సరం సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, ప్రతి ఒక్కటిని తక్షణమే అమలు పరుస్తూ నిరుద్యోగ సమస్యల్ని, యువతను, విద్యార్థులను ఆదుకునే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ వారు ముఖ్యంగా ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాళ్ళ డబ్బున్న నాయకులు కాదు, ఇవాళ దమ్మున్న యువకులు కావాలని చెప్తున్నారు. ఇవాళ దమ్మున్న యువకులకి మీరు ఇచ్చిన నిరుద్యోగులు ఎక్కడండి? మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈ సందర్భంగా అడుగుతున్నా. తక్షణమే ఇచ్చిన హామీలు అమలు పరచాలని సందర్భంగా తెలియజేస్తాను. ఈ 18 నెలల కాలంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. గత ఎలక్షన్ల ముందర అధికారం కోసం యువతకి అదేవిధంగా విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో రావడం జరిగింది. గతంలో మనం చూసాం, ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ రావాలంటే బాబు రావాలనే స్లోగన్. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితే లేదు. ఆ రోజు మనం విన్నాం, జాబ్ ప్రతి ఇంటికి కూడా ఒక జాబ్ అని చెప్పనేసి, జాబ్ ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితి లేకున్నప్పటికీ ఈ ఏదైతే 3,000 నిరుద్యోగ వృత్తి అని ఊసే లేకుండా పోయింది. ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రశ్నిస్తూ ఉంటే యువత కానీ విద్యార్థి కానీ వారిపైన అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీనికంతా కూడా మేము చరించలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి మనం చూస్తూ ఉన్నాం, 16,000 పోస్ట్ ఇచ్చి ఈరోజు ఎంతో పబ్లిసిటీ చేసుకున్నారు. వారికి కూడా చెప్తున్నాం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒకటే జీవోపై 1,35,000 మనం చూసామో గత ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తూ ఉన్నారు, నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి నెల కూడా ఈరోజు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈ నెల 6వ తేదీన చూస్తే 6,500 రూపాయలు, 6,500 కోట్లు అప్పు చేయడం జరిగింది. అంతేవిధంగా ఫిబ్రవరిలో కూడా 5,500 కోట్ల రూపాయలు అప్పు చేసేకి మొదలుపెట్టాడు. దానికి అదే కాకుండా మార్చి సంబంధించి 5,500 కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టిండే మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది అప్పుల ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది. అందులో చూసాం, ప్రతి జనవరి 1వ తేదీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే యువతకు సంబంధించి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అని చెప్పన్నారో అందుకు సంబంధించి నిరుద్యోగులు 20 లక్షల మంది పైగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ 18 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా 3,000 చొప్పున 54,000 రూపాయలు అవుతుంది. వెంటనే తక్షణమే 54,000 రూపాయలుగా వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో 6,300 కోట్ల రూపాయలు ఆ వెంటనే చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రౌడీ షీట్లో అక్రమంగా అరెస్ట్ చేసిన అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా వెంటనే విరమించుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. విద్యార్థులకి, యువతకి ఏ విధమైన హామీలు ఇచ్చారో, యువగలం పాదయాత్ర అని చెప్పి ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం విద్యార్థి సంఘాలైతేనేమి, యువజన సంఘాలైతేనేమి ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పక నీళ్లు నములుతూ ఖర్జూరపు నాయుడు అయినటువంటి మంత్రి నారా లోకేష్, ఖర్జూరపు నాయుడు మనవర్గారైనటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు నీళ్లు నములుతూ ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని కేసులు పెడతాం, అక్రమంగా మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరించే ధోరణి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఎందుకురా ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు స్కాములు చేసుకోవడానికి బార్లు ఓపెన్ చేస్తా అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వలే, ఉద్యోగ కల్పన చేస్తామన్నప్పుడు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదని అడుగుతున్నాము. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. ఎగ్జామినేషన్ ఫీజు అవుట్ ఉంటే అక్రమంగా ఫీజులు కట్టించుకుంటున్నారు, అవి ఎందుకు కట్టించుకుంటున్నారు అని అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతూ ఉంటే విద్యార్థి నాయకుల మీద కేసులా, సంక్షేమ హాస్టళ్ళకి నిధులు విడుదల చేయని ప్రశ్నిస్తే కేసులా, పీపీపీ మోడ్ ఎందుకు అని చెప్పి ఉద్యమాలు చేస్తే కేసులా. అంటే ప్రజా యొక్క హితం కోరే వాళ్ళు, ప్రజా హక్కుల కోసం పోరాడుతూ
పోతుంటే కేసులు రౌడీ షీట్లు పెట్టి గొంతు నులిమే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అది ప్రజా సంఘాల నాయకులైనా మా పార్టీ నాయకులకైనా మీరు చేస్తున్నటువంటి ఈ ఉడత ఊపులకి మీ కేసులకి మేము ఎప్పుడూ భయపడబోమని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానికి నిరసనగా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం చేసినాము. చిట్ట చివరిగా ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తున్నా, ఆ రోజు వాలంటీర్లకి అమ్మా నేనున్నాను, తమ్ముడు నేనున్నా, 15,000 వచ్చేటట్లు చేస్తా, 20,000 వచ్చేటట్లు చేస్తానని మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి అనేక మంది యువతను మీ వైపు తిప్పుకోవాలని మాయ మాటలు చెప్పిన ఘనత మీది. ఈరోజు యువతకి ఉద్యోగాలు లేక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఫిలప్ చేస్తుంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విద్యార్థులకు యువతకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు విచ్చలవిడిగా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ సందు గొంతు తిరుగుతూ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, నిరుద్యోగులని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మరి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మాకు ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయ అని విద్యార్థులు యువతులు రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు కడుతూ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ అదేంటి ఉడత ఊపులకు బెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు యువకులు ఇక్కడ లేరు. దయచేసి ముఖ్యమైన మంత్రి గారు ఇప్పటికైనా 2 సంవత్సరాల కాలం గడిచింది. మరి ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తానన్నావు, 2 జనవరిలు పోయినాయి, ఇప్పటి వరకు దాని గురించి ఊసే లేదు. మరి ఉద్యోగాల కల్పన లేకోకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎక్కడో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖపట్నంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతానని చెప్తా ఉన్నావు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో 100 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి, వేల కోట్లు పెట్టుబడి పెట్టాయని చెప్తా ఉన్నాం. ఒక్క ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి ఎన్ఎస్యుఐగా అడుగుతా ఉన్నాం. అదే రకంగా విద్యారంగంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెస్ కార్పొరేట్ ఛార్జీలు, మరి అదే రకంగా విద్యారంగంలో ఈ రకమైనటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ మరి విచ్చలవిడిగా మీరు చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల మీద యువకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే బెదిరిపోయేటువంటి పరిస్థితి లేదు. మరింత ఉధృతంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం యువజన లోకం పెద్ద ఎత్తున కదం తొక్కుతూ మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమవుతా ఉందని చెప్పి ఎన్ఎస్యుగా హెచ్చరిస్తూ ఉన్నాం.